రాయలసీమ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తూ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది క్రమంగా బలపడి రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది. వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు అలర్ట్ గా ఉండాలి అన్న సీఎం చంద్రబాబు అవసరమైతే కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్నారు. ఏంది వచ్చేది పరిగెట్టాలని నేడా విజయవాడలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సున్నపు బట్టి వద్ద కొండ చర్యలు విరిగి పడటంతో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 3 కొండరాళ్ల కింద చిక్కుకుపోయారు. ఏంది వచ్చేది పరిగెట్టాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తూ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది క్రమంగా బలపడి రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది. దీనికే ఉన్నారు మనకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగిన సూచనలు చేయాలని. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారి కొనసాగుతుంది. క్రమంగా బలపడి వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది తీరానికి దగ్గరగా వాయుగుండంగా మారుతుంది కాబట్టి ఎక్కువ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇది ఈరోజు మరి కాసేపులో వాయుగుండంగా మారుతుంది. మారిన తర్వాత ఇది ఉత్తర కోస్తా దక్షిణ ఒరిస్సా మధ్య తీరాన్ని దాటేటువంటి అవకాశం అయితే ఉందనేది వాతావరణం అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. దీని ప్రభావం వల్ల ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కొంత రిమైనింగ్ పార్ట్స్ లో కూడా రిలీజ్ అనేవి కంటిన్యూగా పడడానికి ఆస్కారం ఉంది. అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఈ తీరం దాటిన తర్వాత క్రమంగా క్రాస్ అవుతూ తెలంగాణ వైపు ఇది పయనించేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనించేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలంగాణలో కూడా ఈ రోజు రేపు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒక చోట 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణంలో అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే గోదావరి కానీ దీనికి కానీ ఇంట్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో పుట్టినటువంటి వర్షాల ప్రభావం ఎక్కువగా గోదావరికి, ఎందుకంటే అటు ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఉపనదులు కూడా గోదావరికి ఇంట్లో ఉంటుంది. అలాగే తెలంగాణలో కూడా రైతు పడితే ధాన్యం ట్యాక్స్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. మరొక 24 గంటల పాటు వర్షాలు అనేవి కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణం అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ సెలవు జరిగింది. అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లా కూడా కలెక్టర్ ఆల్రెడీ స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు. ఎందుకంటే ఈరోజు వెరీ హెవీ రైన్స్, కంటిన్యూటీ ఆఫ్ రైన్స్ పడడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎప్పుడైనా లో లైన్ ఏరియాస్ కానీ, ఎందుకంటే గతంలోనే వర్షాల ప్రభావంతో చాలా చోట్ల నదులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న చెరువులు ఇవన్నీ కూడా నిండుకుండలా ఉన్నటువంటి నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని అప్రమత్తం చేయడంతో పాటు చాలా రిజర్వాయర్స్ అన్ని ఆల్రెడీ నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇంట్లో పెరిగితే వాటిని విడిచిపెట్టి దిగువ ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళని అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా అధికారులు